ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈరోజు వాక్యంలో నుండి వచ్చిన మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 2వ కీర్తన 12వ వచనంలో చిన్న మాట వ్రాయబడి ఉన్నది. ఇక్కడేముందంటే, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడ్ల ఆయన కోపించును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, అది నా అంశం. కిస్ ద సన్, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఎవరి కుమారుడు? లేఖనంలో మనం జాగ్రత్త గమనించినట్లయితే యెషయా భక్తుడు అన్నాడు 7వ అధ్యాయం 14వ వచనంలో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను అని 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నది. మత్తయి సువార్త 1:21లో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనను. కాబట్టి కుమారుడు ఎవరో కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అదే యెషయా గ్రంథం 9:6లో ఈ కుమారుడు ఎవరో అనేది స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. కుమారుడు ఎవరు అనేది 5 విషయాలు మీ మధ్యలో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. యెషయా 9:6లో ఏముంటుందంటే, ఈ కుమారుడు బలవంతుడైన దేవుడు అని వ్రాయబడినది. ఈ కుమారుడు బలవంతుడైన దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటుందంటే, యేసుక్రీస్తు, ఈ కుమారుడు యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు అని వ్రాయబడి ఉన్నది. తీతుకు రాసిన పత్రిక 2:13లో ఏం వ్రాయబడిందంటే, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని వ్రాయబడింది. అంటే ఈ కుమారుడు ఎవరంటే మహాదేవుడు అని వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఏం వ్రాయబడిందంటే, ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. కుమారుడే అన్న దగ్గర ఫుట్ నోట్లో అద్వితీయ దేవుడే అని ఉంటుంది. కాబట్టి ఈ కుమారుడు లేక యేసుక్రీస్తు ఎవరంటే అద్వితీయ దేవుడై ఉన్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఏం వ్రాయబడిందంటే, ఈయన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని వ్రాయబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్లో 5 సందర్భాల్లో వ్రాయబడి ఉన్నది. చాలామంది అంటున్నారు, అసలు యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్ ఎక్కడున్నది అని అంటున్నారు. అంటే వారికి అవగాహన లేదు. బైబిల్లో క్షుణ్ణంగా ధ్యానం చేస్తే ఇప్పుడు మనం చదువుకున్న 5 రిఫరెన్సుల్లో యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అని వ్రాయబడింది. యెషయా 9:6లో ఆయన బలవంతుడైన దేవుడు అని వ్రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 9:5లో ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని వ్రాయబడింది. తీతు రాసిన పత్రిక 2:13లో యేసుక్రీస్తు ఆయన మహాదేవుడని వ్రాయబడి ఉన్నది. 1 యోహాను పత్రిక 5:20లో ఆయన నిజమైన దేవుడు అని వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 1:18లో ఆయన అద్వితీయ దేవుడు అని వ్రాయబడినది. కాబట్టి యేసుక్రీస్తు దేవుడని బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. చాలామంది అంటున్నారు, యేసు ప్రభు నేను దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడా అని అంటున్నారు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6-7 వచనంలో ఆయన స్పష్టంగా చెప్పాడు, నేను అతనికి దేవుడునై ఉండును, అతడు నా కుమారుడై ఉండును అని రాసిపెట్టి అని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్లో స్పష్టంగా వ్రాయబడినది. మీకు అర్థం కావడానికి కొన్ని విషయాలు నేను జాగ్రత్తగా పంచుకుంటున్నాను, గమనించండి. ఆదికాండం 1:1లో ఏం వ్రాయబడిందంటే, ఆదియందు దేవుడు అనే పదం ఉపయోగించబడింది. హీబ్రూలో ఏమంటున్నారంటే బెరేషిత్ బారా ఎలోహిం అనే మాట ఉంటుంది. ఎలోహిం అంటే నిత్యత్వములో ఉన్నవాడు. అప్పుడు కాలం లేదు, ప్రపంచాలు లేవు, ఆకాశము, భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ ఉనికిలోనికి రాలేదు. దేవుడు దేవునిగా లేని కాలం అది. ఎటర్నల్ గాడ్ ఆయన, నిత్యత్వపు జీవి ఆయన. ఆయనకు ఒక ప్రారంభ దినాలు లేవు, ఒక ముగింపు దినాలు లేదు, నిత్యత్వంలో ఉన్నాడు ఆయన. ఎలోహిం అంటే ఎవరును సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్న నిత్యత్వంలో ఉన్న దేవుడు మొట్టమొదట ఆయన లోగోస్గా మారాడు. లోగోస్ అంటే పలుకుబడిన మాట, వాక్యము ద్వారా ఆయన ఏం చేశాడంటే ప్రపంచాలను నిర్మించాడు. ఎలోహిం లోగోస్గా మారాడు. ప్రకటన 3:14 వ్రాయబడింది. ఏం వ్రాయబడిందంటే, దేవుని సృష్టికి ఆదియునైన వాడు అని వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 1:1 వ్రాయబడిందంటే, ఆది యందు వాక్యం ఉండేనని వ్రాయబడింది. కాబట్టి దేవుని సృష్టికి ఆది ఎవరంటే వాక్యమై ఉన్నది. ఎలోహిం వాక్యంగా మారాడు. ఆ వాక్యము లేక ఆ లోగోస్ ద్వారా ఆయన ప్రపంచాలు నిర్మించాడు. ఆ ప్రపంచాలను నిర్మించిన దేవుడే కొన్ని వేల సంవత్సరాల తర్వాత
యేసుక్రీస్తుగా ఇమ్మానుయేలుగా, ఆ వాక్యము శరీరధారై కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా ఇమ్మానుయేలుగా మనతో మానవ శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. కాబట్టి పాత నిబంధనలో యెహోవాయే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా మానవునిగా మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధరణ లేచిన తర్వాత పెంతెకోస్తు దినమున ఆయన పరిశుద్ధాత్మగా మనలో ఉండటానికి వచ్చాడు. ఆయన మన పైన ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు ఒక్కడే. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. మన పైన ఉన్నా కానీ, మనతో ఉన్నా కానీ, మనలో ఉన్నా కానీ ఒక్కడే ఆయనే ప్రభు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. బైబిల్లో మనం క్షుణ్ణంగా జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఆయన అద్భుతమైన విషయాలు వ్రాయబడ్డాయి. దేవుడు వన్ గాడ్, 3 ఆఫీసెస్. దేవుడు ఒక్కడని బైబిల్లో వ్రాయబడింది. యాకోబు భక్తుడు అన్నాడు 2:19 దేవుడు ఒక్కడని మనం నమ్ముతున్నాం, అలాగ నమ్మటం మంచిదే, దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయని వ్రాయబడింది. పాత నిబంధనలు అనేక సందర్భాల్లో దేవుడు ఒక్కడని వ్రాయబడింది, క్రొత్త నిబంధనలో దేవుడు ఒక్కడని వ్రాయబడింది. ఆ ఒక్కడైన దేవుడు వన్ గాడ్ 3 ఆఫీసెస్. ఒక దేవుడే కానీ 3 కార్యాలు నెరవేర్పు. ఆయన మన పైన తండ్రిగా ఉన్నాడు, మనతో కుమారుడుగా ఉన్నాడు, మనలో పరిశుద్ధాత్మగా ఉన్నాడు. కాబట్టి కీర్తనకారుడు ఇక్కడ ఏం రాశాడంటే, కుమారుడు ముద్దు పెట్టుకోనుడి. ఈ కుమారుడు ఎవరో కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కుమారుడు అంటే అర్థం ఏంటంటే కుస్థితమును హరించువాడు అని అర్థం. కుస్థితం అంటే పాపము, హరించివేవాడు అనగా తీసివేవాడు. పాపము తీసివేయడానికి దేవుడు కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు పరలోకంలో తండ్రి దగ్గర కుమారుడుగా లేడు కానీ దేవుడు కుమారుడిగా మానవ శరీరం ధరించుకొని ఈ 33.5 సంవత్సరం భూమి మీద ఉన్నప్పుడే ఈ శరీరానికే కుమారత్వము. పరలోకంలో కుమారుడుగా లేడు కానీ దేవుడు కుమారుడుగా యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. వచ్చి రక్షణ సంకల్పము, శిలువ యాగము సమస్తము ఈ కుమారులో గొప్ప ప్రణాళిక ఉన్నది కాబట్టి శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తుగా ఆయన కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. అందుకని కీర్తనకారుడు అన్నాడు, ఈ కుమారుడు ముద్దు పెట్టుకోండి. మొట్టమొదటి కుమారుడు ఎవరు మనకు అర్థమైనట్లయితే ఇంకను యేసుక్రీస్తును చాలామంది ఇంకను ఆయన యెహోవా పంపిన కుమారుడు అనుకుంటున్నారు. కాదు, ఆ గొప్ప యెహోవాయే యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. 1 తిమోతి 3:16 అన్నాడు పౌలు, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు ఉన్నది. కొలస్సీ పత్రిక 2:9 వ్రాయబడింది. 1 తిమోతి 3:16 ఏం రాయబడిందంటే, అండ్ వితౌట్ కాంట్రవర్సీ గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్, గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ది ఫ్లెష్ అని వ్రాయబడింది. అంటే దైవత్వం యొక్క నిరాక్షేపంగా దైవభక్తిని కూర్చున్న మర్మం గొప్పది. అదేంటంటే దేవుడు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు అని స్పష్టంగా వ్రాయబడింది. నిన్ను నన్ను రక్షించడానికి దేవుడు ఏ దేవదూతను ఇంకెవరో పంపించలేదు కానీ దేవుడే మానవ శరీరం ధరించుకొని ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆదాం తప్పిపోయినప్పుడు, ఆదాం పడిపోయినప్పుడు దేవుడు ఎవరో దూతను పంపించలేదు కానీ దేవుడే ఆదాం దగ్గరికి వచ్చేసి ఆదామని కేకేశాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు ఇంకా ఎవరినో పంపించలేదు కానీ దేవుడే వారి మధ్యలో దిగి వారిని రక్షించాడు. ఇలా ప్రతి కాలంలో దేవుడే రంగం మీదకి దిగొచ్చి ఆయన కార్యం జరిగించిన దేవుడై ఉన్నాడు. ఇప్పుడు కూడా 2000 సంవత్సరాల క్రితము అదే దేవుడు ప్రవక్తలతో మాట్లాడుకుంటూ వచ్చిన దేవుడు, ప్రపంచంను సృష్టించిన దేవుడు మానవాళిగా మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తుగా ఇమ్మానుయేలుగా యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. కుమారుడు అంటే ప్రభువుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కుమారుడు ముద్దు పెట్టుకొనుడి అని వ్రాయబడింది. ఈ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా.